హాయ్ ఫ్రెండ్స్, 50 డేస్‌లో కోడింగ్ నేర్చుకోవడంలో ఈరోజు డే 10. ఈరోజు మనం కుబర్నెటిస్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం డాకర్ అంటే ఏంటో, కంటైనర్స్ ఎందుకు క్రియేట్ అవుతాయో చూసాం. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఆ కంటైనర్స్‌ని లార్జ్ స్కేల్‌లో ఎలా మేనేజ్ చేస్తాం? దానికోసం మనం కుబర్నెటిస్ యూజ్ చేస్తాం. సింపుల్ అనాలజీ చెప్పాలంటే డాకర్ ఈక్వల్ టు కంటైనర్స్ క్రియేట్ చేస్తాం. కుబర్నెట్ ఏంటంటే ఆ కంటైనర్స్‌ని మేనేజ్ చేసే మేనేజర్. కుబర్నెట్‌లో కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్‌ది వచ్చేసరికి క్లస్టర్. ఇది ఒక గ్రూప్ ఆఫ్ మిషన్స్ ఆర్ సర్వర్స్. నెక్స్ట్ ఉండేది నోడ్. క్లస్టర్‌లో ఉన్న ఈచ్ మిషన్‌ని నోడ్ అంటారు. నెక్స్ట్ వచ్చేది పాడ్. పాడ్ అంటే స్మాలెస్ట్ యూనిట్. ఒక పాడ్‌లో 1 ఆర్ మోర్ కంటైనర్స్ ఉంటాయి. సో ఫ్లో ఈజ్ లైక్ క్లస్టర్ ఉండుద్ది. క్లస్టర్ లోపల నోడ్స్ ఉంటాయి. నోడ్స్ లోపల పాడ్స్ ఉంటాయి. ఈచ్ పాడ్‌లో 1 ఆర్ మోర్ కంటైనర్స్ ఉంటాయి. ఇప్పుడు రియల్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఆటో హీలింగ్. ఒక పాడ్ క్రాష్ అయితే కుబర్నెటిస్ ఆటోమేటిక్‌గా న్యూ పాడ్ క్రియేట్ చేస్తుంది. ఆటో స్కేలింగ్ అంటే ఇప్పుడు ఏమన్నా ట్రాఫిక్ ఎక్కువైందనుకో, పాడ్స్ కౌంట్ ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అదే ట్రాఫిక్ తగ్గితే పాడ్స్ కౌంట్ ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ లోడ్ బ్యాలెన్సింగ్. అంటే రిక్వెస్ట్ అనేవి ఈచ్ సర్వర్‌కి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లాస్ట్‌ది ఏంటంటే రోలింగ్ అప్డేట్స్. అంటే యాప్‌లో అప్డేట్ చేస్తే డౌన్ టైమ్ లేకుండా స్మూత్‌గా అప్డేట్ చేస్తుంది. రియల్ వరల్డ్‌లో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్న యాప్‌కి కుబర్నెటిస్ చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా చెప్పాలంటే డాకర్ ఏంటంటే యాప్‌ని ప్యాక్ చేస్తుంది. కుబర్నెటిస్ ఏంటంటే ఆ యాప్‌ని స్కేల్, మేనేజ్, హీల్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఏఐ టెర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం.